महागणाधिपतये नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्यन्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु मानो दिवो बृहतः पर्वतादा सरस्वती यजता गन्तु यज्ञम् हवन् देवी जुजुषाणाघृताची षड्मान्नो वाचनुषती शृणोतु। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युस्तन्नमामि गजाननम्। प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यान् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मान् परम भागवतान् नमामि। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातन्तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। चतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः। శ్రీమద్వ్యాసమునీంద్రవర్య పాదపద్మములకు బాదరాయణి పాదపద్మములకు నమస్కరిస్తూ బాదరాయణ అవతారం అన్నట్లు కేరళ ప్రదేశమునందు జన్మించి మానవ జనోద్ధరణకై మరల భాగవతోద్గ్రంథముని యొక్క సారాంశాన్ని తమదైన శైలిలో చక్కటి శ్లోకములతో రచించి అందరకు భక్తిరసాయన అమృతాన్ని పంచినటువంటి శ్రీమన్నారాయణ భట్టిత్రివర్య పాదపద్మములకు నమస్కరిస్తూ మన అధ్యయన సత్రంలో నేడు చతుర్థ దశకమనందు ఉన్నటువంటి కొన్ని శ్లోకములను తెలుసుకుందనుగాక. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా. స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాశు తవ తుష్టిమాప్నుయాం. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా. స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాశు తవ తుష్టిమాప్నుయాం. అంతకుముందు ఉన్నటువంటి దశకంలో భక్తులు ఎలా ఉంటారు అని తెలుసుకుని భక్తి యోగం మిగతా యోగముల కంటే ఎందుకు ఉత్కృష్టమైనది అనేటువంటి విషయాన్ని సోదాహరణంగా తెలుసుకుని ఇప్పుడు వారు మునుపు ఉన్నటువంటి శ్లోకంలో కూడా ఆరోగ్యాన్ని కోరి ఉన్నారు. ఆరోగ్యం వస్తుంది నీ అనుగ్రహం వల్ల, అనవసరమైనటువంటి ప్రేలాపనలు చేయకుండా నీ యొక్క నతి నుతి నిషేవలలో అంటే ఏమిటి, నమస్కారములు పాదసేవాదులలో జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉంటాను అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటి శ్లోకంలోనే మళ్ళీ ఆరోగ్యాన్ని అడుగుతూ ఉన్నారు. అయితే చాలా నిజాయితీగా అడుగుతున్నారు ఇప్పుడు. అంటే ఇంతకుముందు నిజాయితీగా అడగలేదని కాదు దాని అర్థం.
ఇక్కడ ఒక కారణాన్ని పెట్టి అడుగుతూ ఉన్నారన్నమాట. అష్టాంగములు అని చెప్పి యోగ శాస్త్రంలో ఉంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని పేరుతో 8 అంగములు కలిగినటువంటిది అష్టాంగ యోగము అంటారు. మన సంప్రదాయంలో, హైందవ సంప్రదాయంలో, భారత సనాతన సంప్రదాయంలో పెద్దవాళ్ళందరూ కూడా ఈ అష్టాంగ యోగముల ద్వారానే సాధన చేసి వారి పెద్దల దగ్గర నుంచి దీక్ష తీసుకుని పెద్దలు ఏ రకంగా చెబుతున్నారు ఆ సంప్రదాయంలోనే అదే రీతిలో ఆ అంగములలో చెప్పబడిన విధంగా సాధన చేసి చివరికి సమాధి అనే అటువంటి అవస్థలో నారాయణుణ్ణి అనుభవంలోకి తెచ్చుకుని ఉన్నారన్నమాట. ఇప్పుడు నారాయణ భట్ట తిరువరిగిలి వారు అంటున్నారు, నేను అష్టాంగ యోగాభ్యాసం చేస్తాను స్వామి, ఆ అష్టాంగ యోగాభ్యాసం చేయాలని ఉంది. అయితే ఆ అష్టాంగ యోగాభ్యాసం చేయడానికి కావలసినటువంటి అనుకూలతను నీవు ఇవ్వాలి. ఎందుకంటే బాహ్యమైనటువంటి క్లేశములు, ఆంతరమైనటువంటి క్లేశములు ఉన్నాయి ప్రస్తుతం. అంటే వాతాది రోగములతో బాధపడుతూ ఉన్నాను కదా. అలాగే మనఃక్లేశములు ఏవైతే ఉన్నాయో అవి ఆభ్యంతర క్లేశములు అంటారు. ఈ అన్ని క్లేశములకి నాశనం కలగాలి. అయితే నాకు కూడా ఎంతటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే నీ యొక్క ఉపాసనం చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యం ఎంత ఉంటుందో అంత ఆరోగ్యాన్ని ఇస్తే చాలు అని అడుగుతున్నాడు అనమాట. మమ తావతీం కల్యతాం కురుష్వ అని అంటున్నారు ఆయన. శ్లోకంలో ఉండేటువంటి మాటలే. మమ తావతీం కల్యతాం కురుష్వ, నాకు అంతటి ఆరోగ్యాన్ని ఇయ్యని. ఇక్కడ మళ్ళీ స్వామివారిని సంబోధన చేస్తూ ఉన్నటువంటి మాట విడిగా ఇక్కడ లేకపోయినా అంతకు ముందు ఉన్నటువంటి శ్లోకంలో ఉన్నటువంటి సంబోధనని ఇక్కడ తీసుకొస్తాం అన్నమాట. హే వరద భక్తాభీష్ట వరప్రద అనేటువంటి సంబోధనని తీసుకుని భక్తుల యొక్క అభీష్టములను తీర్చటంలో వెనుకంజ వేయకుండా వెంటనే అభీష్టములను సిద్ధింపజేసేటువంటి స్వామి అనేటువంటి అభిప్రాయంతో సంబోధన వరద అని. మమ తావతీం కల్యతాం కురుష్వ, నాకు అంతటి ఆరోగ్యాన్ని ఇవ్వి అని. వరద అనేటువంటి సంబోధనతో స్వామివారిని అభ్యర్థిస్తూ ఉన్నారన్నమాట. బాహ్యాభ్యంతర రూపకమైనటువంటి క్లేశములను అన్నింటినీ కూడా పరిహరించు స్వామి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. అయితే ఆరోగ్యాన్ని ప్రసాదించు మమ కల్యతాం కురుష్వ అంటే సరిపోతుంది కదా, తావతీం కల్యతాం కురుష్వ అని ఎందుకన్నట్లు? అంటే ఆ ఎందుకన్నారో ఆ మాటలు కూడా వారే అంటున్నారు, కారణాన్ని చెబుతూ ఉన్నారన్నమాట. యయా భవదుపాసనం కల్యతే అని. మమ తావతీం కల్యతాం కురుష్వ యయా భవదుపాసనం కల్యతే, అది అర్థం. నాకు అంతటి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి, ఎంతటి ఆరోగ్యమైతే నీ యొక్క సేవానుష్ఠానం చేయడానికి అవసరమవుతుందో అని చెబుతున్నారన్నమాట. ఎందుకండి ఎలా అంటున్నారు అంటే మామూలుగా ఆరోగ్యాన్ని ఈ స్వామి అని అడిగితే సరిపోతుంది కదా. తావతీం కురుష్వ అనేటువంటి మాటతో అంతటి ఆరోగ్యాన్ని అనేటువంటి
మాటని వేయవలసినటువంటి అవసరం ఏమొచ్చినది అంటే, ఆరోగ్యం పూర్తిగా ఇచ్చిన తర్వాత స్వామివారి యొక్క సేవనే మరిచి విషయ సౌఖ్యమునందు మనస్సు ఉండి వాటి యందే లగ్నమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఇందుకోసం ఎంతటి ఆరోగ్యమైతే నాకు అష్టాంగ యోగ చర్యకు అష్టాంగ యోగాభ్యాసము సరిపోయి నీ పాదసేవ యందు ఉన్మగ్నుడవడానికి సరిపోతుందో అంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే సరిపోతుంది స్వామి. ఇంకా నాకు ఎటువంటి బాహ్య విషయముల యందు కూడా ఆసక్తి లేదు సుమి అని నొక్కి వక్కాణించి చెప్పడం కోసం ఆ రకంగా అంటున్నారు అన్నమాట. ఏదో అంటే ఇంత ధనం ఇచ్చేయి, ఎడతగినటువంటి ధనాన్ని ఇచ్చేయి స్వామి అని అలా కాకుండా, ఏదో ఉండకచో ఒక సందర్భంలో ఒక వస్తువుని కొనడానికి కావలసినటువంటి సొమ్ము ఎంత అయితే అవసరమో అంత సొమ్ముని ఈ స్వామి అని అడగడం అన్నమాట. ఇక్కడ ఆరోగ్యం అనేటువంటి సొమ్ము అంతకంటే మించినది అవసరం లేదని. ఎందుకు? పెరిగే కొద్దీ కూడా మనస్సు యొక్క ప్రకోపం పెరుగుతుంది. ప్రకోపం అంటే అనేక అనవసరమైనటువంటి విషయముల యందు ఆసక్తి కలగటం. అటువంటి విషయాల్లో ఉన్మగ్నం అయితే గనక నీ యొక్క సేవ యందు ఆసక్తి కలిగి ఉండకపోవచ్చు కదా. అందువల్ల నా ధ్యానమునందు నేను ఉండడం కోసం, నా హద్దులలో నేను ఉండడం కోసం అని అర్థం. అది నా హద్దుల్లో నేను ఉంటాను, నాకు ఎంతటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే నేను అష్టాంగ యోగాభ్యాసం చేయగలను అంతటి ఆరోగ్యాన్ని ఈ స్వామి సరిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఎలా అడగాలో కూడా పెద్దలు మనకు చూపుతున్నారు అన్నమాట. అన్న తర్వాత సరే ఏం చేస్తాను అని అంటే అప్పుడు అంటున్నారన్నమాట, అహం పుష్టయా అష్టవిధ యోగచర్యయా ఆశు తవ తుష్టిమాప్నుయాం స్పష్టం ఇది అంటున్నారు. ముందరేమన్నారు? మమ తావతీం కల్యతాం కురుష్వ యయా భవదుపాసనం కల్యతే అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఆ ఆరోగ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తారో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారన్నమాట వారు. భగవంతుని యందు సేవాభావంతో ఉంటూ ప్రతిదానికి లెక్క చెప్పడం అంటారు కదా. ఇంత చేసిన తర్వాత ఏం జరిగిందో ప్రతి విషయం కూడా స్వామికి నివేదన చేయాలి. ఆయనకి చెప్పేది ఏమిటిలే, ఆయన ఏం చూస్తున్నాడులే, ఆయనకి చెప్పకపోతే ఏమిటి, నష్టమేం లేదులే కదా, నిన్ను అడగలేదు కదా, మొన్న కూడా అడగలేదు కదా, ఇవాళ కూడా అడగలే, ఇలాంటి ఆలోచన స్వామిని సేవించేటువంటి భృత్యుడికి ఉండకూడదు. స్వామి అడగకున్నా మర్చిపోవడం కాదది. మనం ఏ హద్దుల్లో మనం ఏ రకంగా ఉండాలో అట్టి విధమైనటువంటి సపర్యా బుద్ధితో, భృత్య బుద్ధితో ఉండాలి స్వామిని సేవించుకునేటప్పుడు. మన ధర్మం ఏముందో అది నిర్వర్తించుకోవాలి. పక్క వాళ్ళు చూస్తారు, అడుగుతారు, దాని దంభాచారం కాదు కదా. ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి, ధర్మం ఆచరిస్తే సుఖం కలుగుతుంది కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని ప్రతిజ్ఞ. ఇక్కడ స్వామివారికి నివేదన చేసుకోవాలి. ఆ నివేదన చేసుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేసుకుంటున్నారు, నాకు అంతటి ఆరోగ్యాన్ని ఇయ్యి, నీ పాదసేవకి చేసుకోవడానికి ఎంత ఆరోగ్యం సరిపోతుందో అంత ఆరోగ్యాన్ని ఇయ్యి అని చెబుతూ, స్వామి
పుష్టయా అష్టవిధ యోగచర్యయా ఆశుతవ తుష్టిమాప్నుయాం స్పష్టం అంటున్నారు. అంటే అష్టవిధమైనటువంటి యోగములు, 8 అంగములుగా కలిగినటువంటి అష్టాంగ యోగం ఏదైతే ఉన్నదో, అంటే 8 అంగములతో ఒప్పుతున్నటువంటి అష్టాంగ యోగము ఏదైతే ఉన్నదో దానిని చాలా చక్కగా శ్రద్ధతో ఆచరిస్తూ నీ యొక్క తుష్టి అంటే సంతోషము, ప్రసాదము అని అర్థం. నీ యొక్క తుష్టి అంటే నీ యొక్క సంతోషము, అంటే నీ యొక్క ఆనందాన్ని నేను పొందుతాను, అంటే నీ యొక్క ప్రసాదాన్ని నేను పొందుతాను అని అర్థం. స్వామి, నేను చేసిన దానికి స్వామి సంతోషించాడు అంటే అర్థం ఏముంది? ఆయన అనుగ్రహపాత్రుని అయ్యాను అని అర్థం. అందుచేత నీ యొక్క ప్రసాదమును పొందుటకు నేను తప్పక సంసిద్ధుడనై ఉంటాను అని చెబుతూ ఉన్నారు. ఆ తప్పక అని చెప్పడం కోసం స్పష్టం అనే పదంతో చెప్తున్నారు అన్నమాట. ఇందులో తిరుగులేదు స్వామి, ఇది నా ప్రతిజ్ఞ అంటున్నారు ఆయన. అక్కడ మరి లేకపోతే కదా ఈ అష్టాంగ యోగ సాధన చేయడం, లేకపోతే కష్టం కదా. అందుకోసం ఆరోగ్యాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు భక్తుడు. అంటే అష్టాంగ యోగ అభ్యాసం చేయడానికి ఈ రోగము అభ్యంతరంగా ఉంది, విఘ్నంగా ఉంది. తన నాశనం ద్వారా అష్టాంగ యోగ సాధన చేసుకోవచ్చు, తద్వారా నీ యొక్క ప్రసాదాన్ని పొందవచ్చు. అది ఎక్కడా కూడా తను చేసిన ప్రతిజ్ఞ, తద్వారా శాస్త్రంలో చెప్పబడినటువంటి ఫలము, దానికి విపరీతంగా ఏ మాటలు ఉండవు. అది మనం గ్రహించవలసినటువంటి విషయం. సంప్రదాయబద్ధంగానే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ శ్లోకంలో అష్టవిధ యోగచర్య అనేటువంటి మాటతో అష్టాంగ యోగాభ్యాసం గురించి చెప్పారు. ఏమిటి అష్టాంగ యోగాలు అంటే వాటి గురించి కూడా చెబుతూ ఉన్నారు. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమైః ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమి సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. మనం ఎప్పుడు అనుకునే విధంగా కల్యతాం మమ కురుష్వతావతీం కల్యతే భవదుపాసనం జయా స్పష్టమష్టవిధ యోగచర్యజా పుష్టజాశు తవ తుష్టిమాప్నుయాం అనే శ్లోకం చదవగానే మన బుద్ధిలో స్ఫురించవలసినటువంటి అర్థం ఏంటంటే, స్వామి, ఓ గురువాయూపురాధీశుడా, నాకు చక్కటి ఆరోగ్యాన్ని, నీ పదసేవకి ఎంత అవసరమే అంత ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి. తద్వారా నేను అష్టాంగ యోగాభ్యాసం కూడా చేసి నీ యొక్క ప్రసాదాన్ని పొందగలను స్వామి. ఈ భావం స్ఫురించాలన్నమాట. ఇంకా తర్వాత శ్లోకంలో అష్టాంగ యోగములు అనేటువంటి మాట అన్నారు కాబట్టి ఇంకా వాటి గురించి విశదీకరించి చెబుతూ ఉన్నారు. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమైః ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. ఇక్కడ అంటున్నారు, అష్టాంగ యోగము అనేటువంటి మాటతో 8 అంగములు అనుకున్నాం కదా. అందులో మొట్టమొదటిది యమము అనేటువంటి పేరుతో ఉన్నది. రెండవది నియమము. మూడవది ఆసనము. నాలుగవది ప్రాణాయామము.
ఐదవది ప్రత్యాహారము, ఆరవది ధారణ, ఏడవది ధ్యానము, ఎనిమిదవది సమాధి. ఇవి 8 అన్నమాట. ఇవన్నీ క్రమక్రమంగా ఒక్కొక్క దాని యందు పట్టు సంపాదించుకుంటూ రెండో వాటిలో వెడుతూ ఉంటారు సాధకులు. దాని తర్వాత ఉన్న దాంట్లో ఉన్న అంగమునందు పట్టు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక జన్మలోనే అన్నీ అయిపోతాయని చెప్పడానికి లేదు. సాధన ప్రారంభిస్తారు. పెద్దల యందు సమక్షంలో పెద్దల యొక్క ఉపదేశం తీసుకుని వారి సమక్షంలో సాధన చేస్తూ చేస్తూ ఒక్కొక్క అంగమునందు పట్టు సాధించుకుంటూ ఉంటారన్నమాట. ఇది మన హైందవ సనాతన సంప్రదాయంలో పెద్దలందరూ చేసినటువంటి విధి. ఈ రకంగా సాధన చేసి, ఎందుకని పతంజలి మహర్షి వారు చెప్పారు ఈ రకంగా అష్టాంగ యోగాభ్యాసం చేయాలి అని. సహస్రఫనుడు కదా ఆయన. ఆ పతంజలి గారు చెప్పినటువంటి యోగాభ్యాసాన్ని చిత్తశుద్ధి కోసం అన్ని కష్టములను ఓర్చుకుంటూ నెమ్మది నెమ్మదిగా సాధన చేసుకుని ఒక్కొక్క దాని మీద పట్టు సాధించి చివరికి సమాధిలో నారాయణుణ్ణి అనుభవంలోకి తెచ్చుకుంటారు. అది సంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతి. అయితే ఇప్పుడు వారు అంటున్నారు, అమీ వయం భవత్పరాః బ్రహ్మచర్య దృఢతాదిభిః యమైః ఆప్లవాది నియమైశ్చ పావితాః సుఖాసనం అపి వా పంకజాద్యం దృఢం కుర్మహే. అది అమీ వయం, ఈ మేము అని అర్థం అన్నమాట. అమీ వయం భవత్పరాః బ్రహ్మచర్య దృఢతాదిభిః యమైః ఆప్లవాది నియమైశ్చ పావితాః సుఖాసనం అపి వా పంకజాద్యం దృఢం కుర్మహే అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ మేము అంటే ఏమిటి అర్థం? వారొక్కరేగా, బహువచనంలో మాట ఎందుకని అంటే మరి ఆరోగ్యం ప్రసాదింపబడిన తర్వాత స్వామి యొక్క ప్రసాదాన్ని పొందినవాడు కాబట్టి అభిమానంతో బహువచనంలో సంబోధించుకుంటున్నారు వారిని. నీ యొక్క కృప ఉదయించినట్లయితే ఆరోగ్యాన్ని పొంది అష్టాంగ యోగాభ్యాసం చేయడానికి కావలసినటువంటి అధికారాన్ని పొంది ఆ యోగాభ్యాసాన్ని చేస్తాను అని. అయితే అందులో భవత్పరాహ అనేటువంటి మాట ఉంది. భవత్పరాహ అంటే నీవే పరుడవు. పరుడవు అంటే గొప్పవాడవు, ఇంకా వేరే ఏ వస్తువు లేదు ఈ ప్రపంచమనందు అనేటువంటి లక్ష్యైక బుద్ధితో ఏ భక్తులైతే ఉన్నారో వారందరికీ కూడా నారాయణుడు భవత్పరుడు. నారాయణుని ఉద్దేశిస్తూ భవత్పరా, నిన్నే గొప్పవాడుగా అనుకుంటున్నటువంటి వారమైన మేము అని అర్థం అన్నమాట. నతు రోగ నివృత్త్యా దేహసుఖ ప్రాప్తో విషయానుభవ తత్పరా భవిష్యామః ఇది భావః అంటున్నారు. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నావు కదా అని చెప్పి ఆరోగ్యాన్ని తుచ్చమైనటువంటి విషయవాంఛల యందు వాడుకోను స్వామి అని చాలా వినీతుడై వినయంతో కూడిన వాడై చెబుతూ అక్కడ అంటున్నారన్నమాట. ఏమిటి యమము అని కదా, యమములను సాధిస్తాను.
యమాభ్యాసం చేస్తాను అని అర్థం. అయితే యమము అనగానే మధ్యలో మరి ఈ బ్రహ్మచర్య దృఢతాదిభి యమై అని అన్నారు కదా. అంటే ఏంటి? యమము అనేటువంటి మాటతో ఒకటే మాట ఉన్నా ఆ యమములలో కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆ యమములు మళ్ళీ 5గా ఉన్నాయి. అది వారు చెబుతూ ఉన్నారు ఇక్కడ. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేటువంటి మాటతో 5 అంగములుగా ఈ యమము అనేటువంటి అంగము ఒప్పుతూ ఉన్నది. అంటే మొట్టమొదటిది యమము అనుకున్నాం కదా. ఆ యమము 5 రకాలుగా ఉంది. ఆ 5 రకములలో మొట్టమొదటిది అహింస, తర్వాత సత్యము, తర్వాత అస్తేయము, తర్వాత బ్రహ్మచర్యము, తర్వాత అపరిగ్రహము. ఈ 5ంటిలో 5ంటికి 5 అంత కష్టమైనటువంటి విషయములు. పట్టు సాధించడం అంత సులభం కాదు. కానీ అందుకనే మొట్టమొదటిగా పెట్టి ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే వాక్పారుష్యం కూడా హింసే. చీటికి మాటికి చిరాకు పడుతూ పక్కవాడిని తిడుతూ ఉండడం, అది కూడా హింసే అన్నారు. మనోవాక్కాయ కర్మల చేత ఏ రకంగానూ హింస చేయకుండా ఉండడం అనేది చాలా ప్రధానం. యోగాభ్యాసంలో అన్నిటికంటే మొట్టమొదటి మెట్టుగా చెప్పినటువంటిది అహింస. అంటే ఎంత సాధన చెయ్యాలో, అంటే అహింస కుదిరితే గానీ మిగతా వాటిలోకి వెళ్ళడానికి లేదు అసలు. అందుకనే మొట్టమొదటిగా దాన్ని చెప్పారు. తర్వాత అంటే అహింస అంటే కేవలం నేను ఎవరిని కొట్టలేదండి చేత్తోను అంటే సరిపోదు. మాటతో కొడుతున్నావుగా సరిపోతుంది. అది కూడా కొట్టడమే, అది కూడా హింసే. అంటే మానసికమైనటువంటి హింస. ఇక్కడ ఉండగానే ఎవరి గురించో చెడుగా ఆలోచిస్తూ ఉంటే కూడా అది ఒక హింసే కదా. ఎవరికో ఇబ్బంది కలుగు చేస్తున్నాం అన్నమాట. మన ఆలోచన తరంగాల ద్వారా ఇంకొకరికి ఇబ్బంది కలుగు చేయడం అనేటువంటిది కూడా హింసే. అది మనోహింస, మనస్సు ద్వారా చేసేటువంటి హింస. ఇంకా తిట్టడాలు, విసుక్కోవడాలు ఇలాంటివన్నీ కూడా వాక్ హింస, మాట ద్వారా చేసేటువంటి హింస. తర్వాత చేయి చేసుకోవడం లాంటిది కాయిక హింస, శారీరకమైనటువంటి హింస అన్నమాట. అన్ని రకాల హింస చర్యల నుంచి కూడా దూరంగా ఉండడం సాధన చేయాలి. అహింసాభావం పెంపొందించుకోవాలి పూర్తిగా. అందుకనే సాధనలన్నింటిలోనూ కూడా మొట్టమొదటి అంగంగా యమాన్ని చెబుతూ ఆ యమములలో కూడా 5 యమములలో మొట్టమొదటి దాన్ని అహింసగా చెప్పారు. అంత సాధన చేయాలి అహింస కోసం. అహింస మీద పట్టు వస్తూ ఉంటే నెమ్మదిగా సత్యాన్ని పలకడం అనేది ఎంత కష్టమో, మనం అనుకున్నంత సులభమా అది? మొట్టమొదటి ఎలా ప్రారంభించాలంటే చీటికి మాటికి పని లేకుండా అబద్ధాలాడడం మానేయడం అక్కడి నుంచి ప్రారంభించాలి. నెమ్మదిగా ఒక పట్టు వస్తూ ఉండే కొద్దీ కూడా సత్యం మీద రుచి పెరుగుతుంది. ఎప్పుడైతే సత్యం మీద రుచి పెరుగుతోందో తెలియని ధైర్యం పెరుగుతుంది ఆ వ్యక్తికి. ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. సత్యాన్ని రక్షించడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. అంతటి ధైర్యం వచ్చేస్తుంది సత్యం వాళ్ళకి. సత్యాన్ని ఉపాసించే వాళ్ళకి అంతటి ధైర్యం ఉంటుందంట. అందుకనే సత్యహరిశ్చంద్రుడు వాళ్ళని హరిశ్చంద్రుడు అంటే సరిపోయే కదా. సత్యహరిశ్చంద్రుడు ఎందుకనాలి అంటే ఆ సత్యానికి ఇచ్చినటువంటి విలువ,
ఎంత గొప్పదంటే ఎటువంటి చిత్ర విచిత్ర వేదాన్ని అనుభవించారండి. విశ్వామిత్ర మహర్షి అనుకోవడం, పరీక్షించడం, ఆ పరీక్షకి ధీటుగా అలా నించోవడం పరీక్షలో, చివరికి ఆయనే నెగ్గాడు, సత్యమే నెగ్గింది. విశ్వామిత్ర మహర్షి పొంగిపోయాడు. హళీ సత్య హరిశ్చంద్ర అన్నాడు. ఈ భూమి మీద సూర్యచంద్రుడు ఉన్నంత కాలము కూడా సత్యహరిశ్చంద్రుడిగానే ఆయన ఖ్యాతి. అలా విలసిల్లుతూ ఉంటుంది. అటువంటి సత్యాన్ని పలకడం సాధన చేయాలి. ఏది ఏమైనా సరే సత్యమే. అలాంటి పట్టు వస్తుంది నెమ్మదిగా సాధనలో. తరువాత అహింస, సత్యం, అస్తేయం, దొంగిలించకుండా ఉండడం. చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. కొంతమంది చేసేటువంటి దొంగతనం తెలియదు, చాలా తెలివిగా చేస్తూ ఉంటారు. కొంతమంది పాపం దొరికిపోతూ ఉంటారు. ఏదైనా దొంగతనమే. మాటల్ని దొంగిలించడం కూడా అంటుంటారు. ఎవరో గొప్పవారికి మంచి ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన చాలా ఉత్కృష్టమైనది అనుకోండి. ఆ ఉత్కృష్టమైన ఆలోచనని ఎవరిదో చెబుతూ ఉంటే విని ఇంకొక చోటకు వెళ్ళి ఎవరు చెప్పిందో వారు చెప్పినటువంటి దానిగా చెప్పకుండా నేనే చెప్పినట్లుగా చెప్పడాన్ని కూడా దొంగిలింతనే అంటారు. ఆలోచనని దొంగిలించడం అన్నమాట. దొంగిలించడం అంటే కేవలం వస్తువుల్ని దొంగిలిస్తేనే దొంగిలించడం కాదు. మాటల్ని దొంగిలించడం, పక్కవారి ఆలోచనలు దొంగిలించడం, పరవస్తువుని మనదానిగా అనుకోవడమే పెద్ద ప్రమాదం. ఈ అస్తేయం పాపం కొంతమంది గతితన సంస్కారాలతో దాంతో బాధపడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఒక పెద్దవాడు మంచి ధనవంతుడే, కానీ ఏమిటో తెలియని ఒక న్యూనత, వీక్నెస్ అంటూ ఉంటాం కదా, ఆ చెప్పును దుబ్బేయడం ఆయనకి వీక్నెస్ పాపం. అదేం కర్మం అనుకుంటూ బాధపడుతూ ఉండేవాట. కానీ నెమ్మదిగా శాసన చేస్తే దాంట్ నుంచి పైకి రాగలిగాడు ఆయన. అంటే మనస్సే కదా అని చెప్పేస్తే వినేస్తుంది అని చేతిలో ఇలా పట్టుకున్నంత సులభంగా పట్టుకునేది కాదు మనస్సు అనే వస్తువు. ఓడని విషయాల మీదకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే కనుక అక్కడి నుంచి రావడానికి ఎంతో శాసన చేయాలి. అలా చెబుతూ అస్తేయము అంటే దొంగిలించకుండా ఉండడము అని అర్థం. ఏ రకమైనటువంటి దొంగతనము కూడా పూర్తిగా లేకుండా ఉండడాన్ని, అటువంటి స్థితిని సంపాదించుకోవడానికి సాధన చేస్తారు. అటువంటి సాధన చేస్తూ నెమ్మదిగా అస్తేయము నుండి కూడా పట్టు చిక్కిన వారై బ్రహ్మచర్యము, ఇది ఎంత కష్టమైనటువంటి విషయము. అంటే మనసా వాచా కర్మణ ఎక్కడా కూడా స్త్రీ విషయకమైనటువంటి ఆలోచనలను రానివ్వకుండా అఖండమైన సాధన చేయాలి. ఏదో మాట్లాడితే సరిపోదు కదా, దాంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు సాధన చేసే వాళ్ళకి తెలుస్తాయి. అందుకనే అది ఎంతటి కష్టమో చెప్పడం కోసమే ఉన్న 5 ఈ నాలుగో దాన్ని ఎత్తుకున్నారు ఆయన. బ్రహ్మచర్య దృఢతాదిభి అని ప్రారంభించారు, యమై అని. బ్రహ్మచర్యం అంటే సరిపోతుంది కదా, బ్రహ్మచర్య దృఢత అని ఎందుకు అనాలి అంటే దానిలో ఉండే క్లేశం. అక్కడ ఉండేటువంటి క్లేశాన్ని దృష్టిలో ఉంచుకుని, అంటే స్త్రీల యొక్క దర్శన స్పర్శనాదులన్నింటినీ కూడా వర్జింపచేస్తూ
వదిలిపెడుతూ ఏ సందర్భంలోనూ కూడా ఆ నియమానికి శృతి రాకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ సాధన చేయడం. కత్తి మీద సాము లాంటిది. కానీ కొంతకాలం సాధన చేస్తే నెమ్మదిగా దాని మీద కూడా పట్టు సిద్ధిస్తుంది. అప్పుడు బ్రహ్మచర్యంలో దృఢత్వం సిద్ధిస్తుందన్నమాట. అది ఆ దృఢత్వం అనే మాటకి అర్థం. అప్పుడు అపరిగ్రహము అనేటువంటి మాట ఒకటి ఉంది. అంటే ఆఫ్టర్ ది పొసెషన్స్ అన్నమాట. అదేదో చూస్తాను, అది కొనేయాలి, ఇది కావాలి, ఇది కొనేయాలి, ఇది మన ఇంటికి వెళ్ళిపోవాలి, అది కూడా వచ్చేయాలి, ఇది కూడా వచ్చేయాలి, ఏది పడితే అదే, అన్ని మన ఇంట్లోనే ఉండాలి అని పరిగ్రహణం అనేటువంటి బుద్ధి నెమ్మదిగా పోవాలి. ఉన్నదానితో తృప్తి పడ్డం అనేది ఎంత సాధన చేయాలి. చేస్తూ ఉంటే ఈ రకంగా ఉన్నటువంటి 5 ఉపాంగములు ఏవైతే ఉన్నాయో, అంటే అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేటువంటి పేరుతో ఉన్నటువంటి 5 అంగములు కలిగి వెరసి యమము అనేటువంటి అంగముగా చెప్తారన్నమాట. అప్పుడు ఈ 5 మీద పట్టు సిద్ధిస్తే యమము అనేటువంటి దాని యందు పట్టు వచ్చినట్టు. అప్పుడు అంతటితో సరిపోయిందా? నియమం కూడా ఉంది కదా. 2వ అంగము నియమము అని. ఆ 2వ అంగము నియమము కూడా 5 రకాలుగా విలసిల్లుతూ ఉన్నది. శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము అనేటువంటి పేరుతో 5 రకాలుగా ఒప్పుతూ ఉన్నది నియమము అనేటువంటి అంగము. అంటే 8 రకాలుగా ఉన్నటువంటి అంగములలో ఉన్నటువంటి ప్రతి అంగమును గురించి మనం క్లుప్తంగా అనుకుంటూ ఉన్నాం అన్నమాట. 2వ అంగంగా చెప్పబడింది నియమము. ఆ నియమం కూడా మరలా 5 రకాలుగా ఉన్నది. ఆ 5 ఏమిటి అంటే శౌచము. ఆ శౌచం అనే మాటని ఇక్కడ ఆప్లవాది నియమై అనేటువంటి మాటతో చెప్తున్నారు నారాయణ భట్ట త్రిపురగిరి వారు. ఆప్లవము అంటే స్నానము అని అర్థం. అంటే స్నానం ద్వారా ఏం సిద్ధిస్తుందంటే శౌచం అన్నమాట. అది ఈ శౌచము అనేటువంటి మొట్టమొదటిది నియమంలో. చక్కగా స్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలన్నమాట. అంటే కేవలం బాహ్య స్నానం ఒకటే కాదు. మన ఆలోచనలు అనేటువంటి దురాలోచనలు అనేటువంటి పంకాన్ని వదిలించుకుంటే ఉండే విధానంగా ఉండాలి. ఆ దురాలోచనను వదిలించుకోవడం అంటే ఏమిటి? సదాలోచనలు చేయడమే. స్వామి సేవలో ఉండడం, స్వామి చింతన కింద ఉండడం. తద్వారా ఆంతరస్నానం అవుతుంది. అది శౌచం. ఆంతర శౌచం అంటే అది. బాహ్య శౌచం, ఆంతర శౌచం. ఈ శౌచం అనే మాట అర్థం. అటువంటి శుచిగా ఉండాలి అని చెబుతున్నారు. నియమంలో మొట్టమొదటిది అన్నమాట అది. తర్వాత శౌచ సంతోషం. ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు సంతోషం అనేది ముఖ్యం. ఎంత ఉన్నదో అదే కొండంతగా చూసుకుని ఆనందించడం. అఖండంగా ఉన్నదానిగా ఆనందించడం. ఎంతో గొప్పది నాకున్నది అనేటువంటి విషయాన్ని అనుభవంలో తెచ్చుకుంటూ ఆనందించడం అన్నమాట. ఇంక మరలా ఏదో కలిపితే నాకు ఆనందం వస్తుందనే విషయం కాదు. కలపడాలు ఏం లేవు, కూడికలు తీసివేతలు లేవు. ఉన్నది ఉన్నట్లుగా సంతోషాన్ని సాధన చేయడం.
ఆ సంతోష సాధనలోనే పూర్తిగా వర్జన వదిలిపెట్టవలసింది పోలిక, కంపారిజన్ అంటాం కదా. వారికి అది ఉంది, వీరికి ఇది ఉంది, పక్క వారికి అది ఉంది, అమెరికాలో వారికి అది ఉంది, నాకు లేదు. ఈ పోలికలు అది ఏమీ దరిదాపులో కూడా రానివ్వకూడదు ఈ సాధనలో. ఎవరి జీవన విధానం వారిది, ఎవరి ప్రారంభం వారిది. అందులో సంతోషం అనేటువంటి దాన్ని సాధన చేస్తూ నెమ్మదిగా దాని యందు పట్టు చిక్కిన తర్వాత హృదయమునందు ఆ ఆర్ద్రత సిద్ధిస్తుందన్నమాట. అంటే ఆనందం, సంతోషం నుంచి చక్కగా ఉన్నదానితో తృప్తి అనేది సిద్ధిస్తుంది. తర్వాత శౌచ సంతోష తపస్సు, కూర్చుని జపతపాదులు చేయడం. నెమ్మది నెమ్మదిగా ఈరోజు 108 చెయ్యాలి, 108 జపం చేయాలి, ఫలానా జపం చేయాలి, విష్ణు జపం చేయాలి, శివ జపం చేయాలి, ఏదో అలాగా తీసుకుంటూ ఉండడం. నెమ్మది నెమ్మదిగా వాటి మీద సాధిస్తూ నెమ్మదిగా అక్కడి నుంచి 1000 జపం చేయడం, 10,000 జపం చేయడం, ఆ రకంగా సంఖ్య పెరుగుతూ వస్తుందన్నమాట. ఎందువలన అటువంటి క్షమత సిద్ధిస్తుంది. ఆ చేయగలిగేటువంటి ఓరిమి పెరిగి ఆసక్తి పెరుగుతుందన్నమాట నెమ్మది నెమ్మదిగా సాధనలో. అది తపస్సు. తపస్సులో ఏంటి? శారీరక క్లేశాన్ని పక్కన పెట్టి సాధన చేస్తూ ఉంటాం కదా. తపస్సు అంటే అదే కదా. ఆ తపస్సు అనేటువంటి సాధన చేస్తూ దాని మీద కూడా పట్టు సిద్ధిస్తూ ఉంటే స్వాధ్యాయము అని ఒకటి ఉంది. స్వాధ్యాయము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, వ్యాసమునీంద్రుల వారు ఎంతో అనుకంపతో మనకందరికీ దయచేసినటువంటి వాంగ్మయ సంపద ఏదైతే ఉన్నదో దానిలో ఏదైనా ఒక గ్రంథాన్ని తీసుకుని కొంచెం కొంచెంగా అధ్యయనం చేయడాన్ని స్వాధ్యాయము అంటారు. దానికే పంచమహాయజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞం అని కూడా పేరు. పండితులందరూ వేదాధ్యేతలందరూ కూడా వేద ప్రశ్న బ్రహ్మయజ్ఞంగా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మామూలుగా ఈ అష్టాంగ యోగ సాధనలో ముఖ్యంగా నియమాంగ సాధనలో ఉన్న వారందరూ కూడా అందులోనూ స్వాధ్యాయాంగ సాధన చేసుకునేటప్పుడు ఏదైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేయటం. భాగ్యవశాత్తు ఈ భాగవతం అనేటువంటి సంపద దొరికింది కాబట్టి అందులో ఉండేటువంటి శ్లోకాన్ని, పద్యాన్ని చదువుకుంటూ ఉన్నాం కాబట్టి అది స్వాధ్యాయ అంగ సాధనగానే ఉంది మనందరికీ కూడా. అది అయిన తర్వాత ఈశ్వర ప్రణిధానము అని. ఈశ్వర ప్రణిధానము అంటే ఈశ్వరుడే నీవు, భగవానుడా నీవే అంతా అని వారికి అర్పణ బుద్ధితో ఉండడం అన్నమాట. అందుకనే చూడండి, మనం జపాలు హోమాదులు కానీ పూర్తి చేసిన తర్వాత నారాయణాయేతి సమర్పయామి అంటాం కదా. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి అని చెప్తున్నారు. ఏ రకంగా నేను ఏ బుద్ధితో ఏ రకంగా ఎలా చేసినప్పటికీ స్వామి ఇది నారాయణార్పణమస్తు అనేటువంటి బుద్ధితో నేను వదిలిపెడుతూ ఉన్నాను అని చేయగలగాలి. అది నిస్వార్థ భగవత్ సేవ అన్నమాట. అటువంటి స్థితి వస్తుంది కొన్నాళ్ళకి. ఆ ఈశ్వర ప్రణిధానాంగ సాధనలో కూడా నారాయణుని యందు శరణుజొచ్చి వారే అంతా అనేటువంటి భావంతో సాధన చేయడం. ఈ 5 కూడా నియమములుగా చెప్పారు. ఏమిటి 5? శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనేటువంటి ఈ 5 కూడా
ఈ 5ంటిని సాధన చేసి వాటి మీద పట్టు సంపాదించుకుంటాం అని చెబుతున్నారు నారాయణ భట్ట తిరుమల వారు. ఎవరికి? సాక్షాత్తు నారాయణుడికే. తరువాత ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు దాంట్లోనే. సుఖాసనం అపివా పంకజాద్యం దృఢం కుర్మహే అని చెప్తున్నారన్నమాట. అంటే 3వ అంగం ఏంటి? అష్టాంగము అని చెప్పుకున్నాం కదా. అష్టాంగములలో మూడవ అంగంగా ఆసనము అనేటువంటి మాట ఉన్నది. ఆసనము అంటే ఆసన శుద్ధి కావాలన్నమాట. ఆసన శుద్ధి కావడం అనేది దాని మీద ఒక పట్టు. హఠయోగము అనేటువంటి పేరుతో ఏవైతే సాధనలు పెద్దవారందరూ సంప్రదాయంలో చెప్తూ ఉన్నారో, బికేఎస్ అయ్యంగారు ఇత్యాది మహనీయులందరూ కూడా దాంట్లో చాలా సుప్రసిద్ధులు. హఠయోగంలో ఏదో ఒక ఆసనం యందు సిద్ధి సంపాదించడం సుఖాసనం అన్నారు. సుఖం అనేటువంటి పేరుతో ఒక ఆసనం ఉంది యోగాసనాల్లో. సుఖాసనంలో కూర్చోవయ్యా అంటుంటారు. సుఖాసనం. కొంతమందికి పద్మాసనం. పంకజాద్యం అంటే పంకజము అంటే పద్మం అన్నమాట. ఆది అంటే ఆ పద్మాసనము మొదలుగా కలిగినటువంటి ఆసనములలో ఏదేని ఒక ఆసనమును అని అర్థం. స్వస్తికాసనం గాని, పద్మాసనం గాని, సుఖాసనం గాని వేసుకుని దృఢంగా వాటి మీద పట్టు సంపాదించుకుంటాము. దృఢం కుర్మహే అంటున్నారు చూడండి. అక్కడ ఏదో అయిపోయింది సాధన చేసేసి వెంటనే సమాధి వచ్చేస్తుందని అనలేదు. దృఢం కుర్మహే అని భగవంతుని యందు వినమ్ర బుద్ధితోటి ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఆ దార్ఢ్యం సంపాదించడానికి ఎంతో కాలం పడుతుంది అనేటువంటి భావం మనకి అందరికీ కూడా తెలుస్తోంది ఆ మాట ద్వారా. దృఢం అనేటువంటి మాట ద్వారా ఆ దార్ఢ్యతకి ఎంతో కాలం పడుతుంది అనేటువంటి విషయం అర్థమవుతోంది అన్నమాట. అందుకనే ఓరిమితోటి సాధన చెయ్యాలి అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా అభ్యాసం ద్వారా వీటన్నింటినీ కూడా ఈ అంగముల యందు కూడా పట్టును సంపాదించుకుంటాము. ఈ 3ంటిని కూడా వశీకరించుకుంటాము అని చెప్పి 3ంటిని గురించి ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు. ఇంక తరువాత మూడంగముల యందు కూడా జయం సిద్ధించిన తర్వాత, మూడంగముల యందు జయం సిద్ధించడం అంటే యమమునందు, నియమమునందు, ఆసనమునందు కూడా పట్టు దొరికి దానిలో జయం వచ్చిన తర్వాత, విజయం కలిగిన తర్వాత ఇంకా తరువాతి అంగములైనటువంటి ప్రాణాయామము, ప్రత్యాహారము ఈ రెంటినీ గురించి తరువాత శ్లోకంలో చెబుతూ ఉన్నారు. తారమంతరను చింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః. తారమంతరను చింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః అని ఈ శ్లోకం ద్వారా ప్రాణాయామము, ప్రత్యాహారము అంటే కూడా ఏమిటి, ఏం చేయాలో చాలా చక్కగా చెబుతూ వారేం చేస్తారో చెబుతున్నారన్నమాట.
వయం అంతః తారం సంతతం అనుచింత్య ప్రాణవాయుం అభియమ్య నిర్మలాః అథ ఇంద్రియాణి విషయాత్ అపహృత్య భవదుపాసనోన్ముఖాః ఆస్మహే. అది చెబుతున్నారు ఇందులో. వయం అంటే మేము, అంటే ఏమిటి? ఆ బహువచనం దేనికోసం? భాగ్యవశాత్తు నీ నామజపాది స్మరణము కలిగినటువంటి భాగ్యము కలిగినటువంటి వారమైన మేము, అక్కడ అభిమాన భావం అన్నమాట. అంతేగాని అహంకారం అని అర్థం కాదు అక్కడ. విష్ణునామస్మరణ కలగడం అనేటువంటిది ఒక భాగ్యోదయం కదా. అటువంటి భాగ్యమును పొందినటువంటి వారమైన మేము అనేటువంటి అర్థంలో వారు ఆత్మ యొక్క కృతార్థత్వాన్ని చెబుతూ ఉన్నారన్నమాట. అందుకని మేము అంతః అని అంటే ఏమిటి? హృదయమునందు అని అర్థం. మేము హృదయమునందు తారం, తారము అంటే ప్రణవము, ఓంకారము అని అర్థం. ప్రణవాన్ని సంతతం అనుచింత్య, ఎల్లప్పుడూ ఆలోచిస్తూ అంటే ఉపాసిస్తూ. ఎందుకని సంతతం అంటే ఏమిటి అంటే, ఒక నూనె డబ్బాలోంచి నూనె ఇంకొక డబ్బాలో పోస్తున్నప్పుడు ఆ ధార ఎక్కడ అవిచ్ఛిన్నంగా ఎలా విడుతూ ఉంటుందో దానికి తైలధార అని పేరు అన్నమాట. ఆ ధారలో ఎక్కడ విచ్చిత్తి లేకుండా చక్కగా అలా వెళుతూ 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 ఉంటుందో అదే విధంగా ఎక్కడా ప్రచ్యుతి రాకుండా అవిచ్ఛిన్నంగా ప్రణవదాదాన్ని ప్రణవజపాన్ని చేస్తూ అని అర్థం. వేరే విషయములు ఏమైనా సరే మధ్యలో వేరే విషయములు కలిగినటువంటి విఘ్నములు ఏమీ లేకుండా తైలధార వలె ప్రణవజపాన్ని చేస్తూ, అంతేకాదు ప్రాణవాయుం అభియమ్య నిర్మలాః అంటున్నారు. ఈ ప్రాణవాయుం అభియమ్య అన్నప్పుడే ప్రాణాయామం అని అర్థం అన్నమాట. ప్రాణాయామం అనేది పెద్దలు చెప్తారు. ఏదో మామూలుగా మనం ముక్కు మూసుకుని గాలి వదిలేదు గాలి చేర్చడం తీసుకోవడం ఇంత సులభంగా మనం అనుకున్నట్లుగా కాదుట. ఆ పరిపక్వత వచ్చినప్పుడు పెద్దల సమక్షంలో ఆధ్యాత్మిక సంపదతో ఒప్పుతూ ఆ పరిపక్వత రావడం కోసం సాధన చేసిన తర్వాత ఎప్పుడైతే సరైన సమయం వచ్చిందో పెద్దలు ఈ ప్రణవాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశించి ప్రాణాయామాన్ని నేర్పుతారు. అప్పుడు ప్రాణాయామం ఎలా చేయాలో వారు చెబుతారు పెద్దలు. ఎందుకంటే వారు వారి యొక్క గురువు సమక్షంలో నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఆ సంప్రదాయంలో అనూచానంగా వారు చెప్పినట్లుగా ఆ సాధన చేస్తే అది నిజమైనటువంటి ప్రాణాయామం అన్నమాట. ఆ ప్రాణవాయువు అంటే ఈ శ్వాసవాయువు, గాలి పీల్చుకునే వాయువు ఏదైతే ఉందో ఆ ప్రాణవాయువుని నియంత్రించటం అన్నారు. అంటే స్వాధీనం చేసుకోవడం అంట. అభియమ్య అంటే స్వాధీనం చేసుకోవడం. ప్రాణవాయువుని స్వాధీనం చేసుకోవడం ఏమిటండి అంటే, ఇప్పుడు మామూలుగా నేను ఏదో గాలి పీలుస్తున్నాను, గాలి వదులుతున్నాను, కానీ నాకే తెలియట్లేదు ఏం జరుగుతుందో. అట్టిది స్థితి. అలా కాకుండా పెద్దల దగ్గర నుంచి దీక్ష తీసుకున్న తర్వాత నిరంతరం సాధన చేస్తూ ఉంటే యథాసంప్రదాయంగా ఆ పూరకము, కుంభకము, రేచకము అనేటువంటి ప్రక్రియలు ఉంటాయన్నమాట. గాలిని శుభ్రంగా తీసుకోవటం, కొంతసేపు
దానిని అట్టే పెట్టగలగడం, దాన్ని కుంభకం అంటారు. మరలా ఆ గాలిని వదిలిపెట్టడం ఒక పద్ధతిలో ఒక చెప్పబడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి లెక్కలో ఆ ప్రాణాయామ సాధన చేస్తే గనక అప్పుడు ఏమవుతుందంటే ఎలా 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 చేయాలి అంటే ఎటువంటి స్థితి రావాలి అన్న విషయాన్ని చెబుతూ ఉన్నారు వారు. ఏ రకంగా అయితే నేను ఈ 2 చేతుల్ని కూడా ఇలా పైకి తీయడంలోనూ, ముడుచుకోవడంలోనూ ఎంత సులభంగా నేనైతే అవలీలగా చేస్తున్నానో, అంత అవలీలగా గాలిని వదలడంలోనూ, వేరే చోటకి పంపించడం వలసిన విషయం వచ్చినప్పుడు పంపించడంలోనూ, కుంభకం అంటే దాన్ని అట్టే పెట్టడంలోనూ ఎంతవరకు కావలిస్తే అంతవరకు, ఇటువంటి విషయంలో అంత లీలగా, అంత సులభంగా నా ప్రాణవాయువు మీద నాకు పట్టు చిక్కినంత వరకు కూడా ప్రాణాయామ సాధన చేస్తారనమాట. అటువంటి ప్రాణాయామం అంత సాధన చేసిన తర్వాత ప్రాణాయామం మీద చక్కటి పట్టు చిక్కుతుందనమాట. అటువంటి పట్టు చిక్కిన తర్వాత అప్పుడు ప్రాణాయామం నల్లేరు మీద నడకగా ఉంటుంది యోగీశ్వరుడు అందరికీ కూడా. ఏం జరుగుతుంది అటువంటి ప్రాణాయామం నల్లేరు మీద నడకగా ప్రాణాయామ సిద్ధి జరిగితే ఏం జరుగుతుంది అంటే నిర్మలాహ అంటున్నారు. అంతకుముందు ఏం చెప్పారు? ప్రణవనాదం చేస్తున్నారు కదా, అది కూడా ఎలా చేస్తున్నారు? తైలధార వలె అవిచ్ఛిన్నంగా ఎటువంటి వ్యవధానము లేకుండా ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నారు కదా ప్రణవ జపం. చేస్తూ చేస్తూ ఇంకా ఏం చేస్తున్నారు? ప్రాణాయామ శాసనం చేస్తున్నారు. ప్రాణాయామ శాసనం కూడా ఏ రకంగా రావాలి? ఏ రకంగా ఎంత లీలామాత్రంగా మనం యొక్క హస్త ఆకుంచనము ప్రసారణము చేస్తున్నాము అంటే ఈ వంచడం, ప్రసారం చేయడం, వదలడం అనేటువంటి హస్తకృత్యాన్ని ఎంత సులభంగా చేస్తున్నామో అంత సులభంగా పూరక కుంభక రేచకాన్ని, పూరక కుంభక రేచకములతో కూడినటువంటి ప్రాణాయామాన్ని చేయగలిగిన నాడు నిర్మలాహ అన్ని దోషాలను పోగొట్టుకున్న వారము అవుతాము అంటున్నారు. అన్ని దోషములను పోగొట్టుకున్న వారమయ్యి, అందుకనే శాస్త్రంలో అంటారు ప్రాణాయామైర్దహేద్దోషాన్ అని. దోషాన్ని ప్రాణాయామై దహేత్. ప్రాణాయామం ద్వారా దోషములన్నింటినీ కూడా దహించవలనుగాక అని అర్థం. అంతటి గొప్పది. అందుచేత గురువులతో ఉపదేశింపబడి చెప్పబడిన విధానంలో అది ఎంతో నల్లేరు మీద నడకగా సిద్ధించేంత వరకు కూడా సాధన చేసి పట్టు చిక్కేంత వరకు సాధన చేసిన తర్వాత అప్పుడు విగత కల్మషులై దోషములన్నీ కూడా పోయిన వారమయ్యి అప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు 5వ అంగం గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. ప్రత్యాహారము అని ఉంది కదా ఒకటి. ప్రత్యాహారము అంటే బయటికి వెళ్ళిపోయిన దాన్ని లోపలికి తీసుకోవడం అన్నమాట. నాకు ఇప్పుడు నా కనులు ప్రారంభం ఎప్పుడైతే ఇలా బయట ప్రపంచాన్ని చూసిందో వెంటనే దానికి సంబంధించినటువంటి విషయాల మీద దానికి ఆసక్తి కలుగుతుంది. అప్పుడు అన్నింటినీ కోరుకోవడం ప్రారంభిస్తుంది. మనసు చెప్పనే అక్కర్లేదు, అది మూలం అన్నిటికీ కూడా. ఇంకా చెవులు, ఈ రకంగా అన్ని ఇంద్రియముల ద్వారా ఇంద్రియముల యొక్క సంబంధించినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో ఆ విషయములందు ఆసక్తి వలన అవి బయటికి పోతున్నాయి. ఇప్పుడు ప్రత్యాహారం ద్వారా ఏం చేస్తున్నాను అంటే బయట ఉన్నటువంటి ఈ ఇంద్రియములను లోపలికి తీసుకుంటున్నాను. దాన్నే అంతర్ముఖీకరణము అంటారనమాట. ఇప్పుడు బహిర్ముఖంగా ఉన్నటువంటి ఇంద్రియాలని అంతర్ముఖీకరణం చేయడమే సాధన.
దానికే ప్రత్యాహారం అని పేరు. అంటే ఏంటి? బయటికి వెళ్ళిపోయిన దాన్ని లోపలికి తీసుకురావడం. అది ఇప్పుడు చూడండి, చాలా మంది ఇళ్లలో కుక్క పిల్ల ఉంటుంటుంది. పొరపాటు గమ్మున బయటకు వెళ్ళిపోతే వాళ్ళు ఎంతో కష్టపడి వెతుక్కుని ఆ గొలుసుకుని ఏదో కట్టి ఉంటే ఆ గొలుసుతో పాటు దాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి దేనికో కడతారు. ఇంట్లో ఉంటుంది అమ్మాయ అని. అదే పని ఇంద్రియాలు కూడా మనకి ఈ రకంగానే బయటకు వెళ్ళిపోతే వాటన్నింటినీ కూడా ఆయా విషయం నుంచి పరాంగులుగా చేసి లోపలికి ముఖీకరణం చేసి వాటిని అంతర్విషయ వస్తువులుగా చేయగలగడాన్ని ఈ శాసనంలో ప్రత్యాహారము అనేటువంటి పేరుతో చెప్తున్నారనమాట. అంటే అపహృత్య అనేటువంటి మాట వాడారు ఈ శ్లోకంలో. అథాపహృత్య అని కదూ, విషయాత్ అథ అపహృత్య అంటే అక్కడి నుంచి తీసుకువచ్చి ఇంద్రియములను వాటికి సంబంధించినటువంటి విషయముల నుండి తీసుకువచ్చి అంతర్ముఖులుగా చేయుట ప్రత్యాహారము అని అర్థం అన్నమాట. చూడండి, ఒక్కొక్క సాధన ఎంత క్లేశంతో కూడి ఉన్నదో. అసలు ఈ చర్చ అంతా కూడా దేంతో ప్రారంభించాము? యమంతో ప్రారంభించాం. అది కూడా దేంతో ప్రారంభించాం? అహింసతో ప్రారంభించాం. ఆ అహింస సిద్ధించడానికి ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. ఇంకా మిగతా అంగాల మాట పక్కన పెట్టండి. అంతటి సాధన. అందుకనే వారు చెప్పినట్లు బ్రహ్మచర్య దృఢతాదిభి, ఆ దార్ఢ్యం వచ్చేంత వరకు సాధన చేస్తూ ఉండడమే. ఒకసారి శృతి జరిగితే మరలా స్వాధీనం చేసుకోవడం, దానికోసం ప్రయత్నం చేయడం, మరలా ఆ సాధన చేయటం, అలా చేస్తుండే కొద్దీ కూడా ఏదో ఒకనాడు చక్కటి పట్టు చిక్కుతుంది. అప్పుడు ఆ అంగం మీద జయం సిద్ధించినట్టుగా అనుకోవాలి. అప్పుడు తరువాతి అంగం మీద సాధన ప్రారంభం. ఈ రకంగా 8 అంగముల యందు జయం వచ్చేంత వరకు కూడా సాధకుని యొక్క సాధన అలా ఉంటూనే ఉంటుంది. అందుకనే ఒక జన్మలో సిద్ధించేది కాదు ఇదంతా కూడా. అష్టాంగ యోగ సాధన ఈ జన్మలో ప్రారంభిస్తే సమాధి సిద్ధి ఎప్పుడు కలుగుతుందంటే ఎవరికి తెలిసినగాక. ఈ జన్మలో ప్రారంభించడమే ఎంతో గొప్ప విషయంగా, భాగ్యంగా అనుకోవాలంతే. అటువంటి విధంగా ఇక్కడ ఇంద్రియాణి అథ విషయాద్ అపహృత్య భవదుపాసనోన్ముఖాః ఆస్మహే అని దాన్ని విరమిస్తున్నారన్నమాట. అంటే ఏమిటి? బయటికి వెళ్ళిపోయినటువంటి ఇంద్రియాలని ఆయా విషయముల నుంచి వెనక్కి తీసుకొచ్చి మరల్చి అంతర్ముఖీకరణం చేసి తర్వాత ఏం చేస్తున్నాము అంటే భవదుపాసనోన్ముఖాః అంటే నీ యొక్క ఉపాసనమున యందు సన్నద్ధములుగా నా ఇంద్రియములను చేయగలవాడను, ఆ రకంగా మేము ఉంటాముగాక అని చెప్తున్నారు. అంటే నీ యొక్క ఉపాసనము చేయుట యందు సన్నద్ధత కలిగిన వారమై మేము ఉండెదముగాక అని చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఈ 3 శ్లోకముల యందు కూడా మొట్టమొదటి శ్లోకం ద్వారా నాకు ఇంతటి ఆరోగ్యాన్ని ప్రసాదించు, అష్టాంగ యోగ సాధన చేస్తాను చెప్పారు. రెండవ శ్లోకంలో యమ నియమ ఆసనము అనేటువంటి 3 అంగముల యొక్క సాధన ఏ రకంగా ఉంటుంది, ఆ సాధన ద్వారా వారు ఏ రకంగా దార్ఢ్యాన్ని సంపాదిస్తారు చెప్పారు. తరువాత 3వ శ్లోకంలో ప్రాణాయామము, ప్రత్యాహారము అనేటువంటి 2 అంగములను ఏ రకంగా సాధన చేస్తారు అంటే ప్రణవ జపాన్ని సంతతంగా సాధన చేస్తూ, జపం చేస్తూ, ప్రాణాయామాన్ని అభ్యాసిస్తూ నెమ్మదిగా ఇంద్రియములను, బయటికి వెళ్ళిపోయినటువంటి ఇంద్రియములను ఆయా విషయముల నుంచి మరల్చి అంతర్ముఖీకరణ చేసి నీ యొక్క ఉపాసన యందు సన్నద్ధులుగా మేము ఉండెదముగాక
అని నారాయణ పట్టితులు వారు చెప్పారన్నమాట. తరువాత ఇంకా 3 అంగాలు ఉన్నాయి, ధారణ, ధ్యానము, సమాధి అని. అసలు ఉన్న 8 అంగములలో కూడా ఈ మొట్టమొదటి 5 అంగములని బాహ్యాంగములుగా చెబుతారు. ధారణ, ధ్యాన, సమాధులు అనేటువంటి 3ంటిని కూడా అంతరంగములుగా చెబుతారన్నమాట. అందులో కూడా మొదటి 3 కూడా బాహ్య పంచాంగములవి. ఇవి త్రియంగములు, ఇవి అంతరంగములు. వీటి గురించి వారు ఏ రకంగా చెప్పి ఉన్నారు, ఏ రకంగా సాధన చేస్తారు అని శ్లోకములలో చెప్పుకొని ఉన్నది మనం తర్వాతి సందర్భంలో నారాయణుని అనుగ్రహంతో చెప్పుకున్నదముగాక అని చెబుతూ ఇంతటితో నా వాగ్వ్యాపారాన్ని విరమిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్. గురుగారు, చిన్న డౌట్ అడగచ్చా? కొంచెం అపరిగ్రహం గురించి చెప్పగలరా ఇంకొంచెం విశదీకరించి? పరిగ్రహం గురించా? గ్రహంకి అంటే మనము ఎక్కువ కొనకూడదు అన్నా, ఉన్నదాంతో సంతృప్తి చెందాలి అన్నా, ఆ రెండింటికి తేడా నాకేంటో అనిపించింది. ఏ రెండింటికి? మనము అంటే ఉన్న వాటితోటేమో అనురాధ, సీతాదేవిని పట్టుకెళ్ళడం అపరిగ్రహం లేక అని నాకు అర్థమైంది. రావణాసుడు సీతను ఎత్తుకుపోవడం అదే నాకు అర్థమైంది. ఇక్కడ మామూలుగా వస్తు సేకరణ ఉంటుంది కదా, విపరీతంగా పరిగ్రహం తీసుకోవడం అని అర్థం. అది సహజంగా పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే పరిగ్రహించడం అన్నమాట. ఎవరైనా ధనం ఇస్తే నేను తీసుకోవడం, దాన్ని కూడా దోషంగానే చెప్పేవారు పూర్వం పెద్దలు. ప్రతిగ్రహణ దోషం అనేవారు. ఆ దోషాన్ని నివారించడం కోసం గాయత్రియాలు జపాలు చేస్తూ ఉండేవారు అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మనస్సు చంచలం అయిపోయి దోషబుద్ధిగా అయిపోతుంది. అందువలన అపరిగ్రహము, దేనిని గ్రహించకుండా ఉండడం. దానం తీసుకోకపోవడం వాళ్ళు. మాకేంటంటే మనలా మామూలుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తు సేకరణ చేయకూడదు అన్నది. లిమిట్ లేకుండా అలాగా మనం వస్తు సేకరణ చేస్తూనే ఉంటాం కదా. దానం తీసుకోవడం కూడా ఒక దోషమేనా అది? అలా అయితే తీసుకోమని శాస్త్రం చెబుతుంది. బ్రాహ్మణ తీసుకోవచ్చు, బ్రాహ్మడికి క్షత్రియుడికి అంటే దోషం ఉన్నప్పటికీ కూడా తీసుకునే క్షమత, సామర్థ్యం కూడా వాడికే ఉంది. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా సాధక బాధకాలు 2 ఉంటాయి కదా. అటువంటి క్షమత, అటువంటి సామర్థ్యం నాకు ఉన్నప్పటికీ కూడా ఆ దోషం నుంచి బయటకు పడగలిగేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో నేను చేసుకుని దాని నుంచి నేను బయటపడాలి. నేను తీసుకోగలిగే సామర్థ్యం నాకు నుంచి బయటికి రాగలిగే సామర్థ్యం కూడా నాకే ఉంది అన్నట్లుగా ఆ రెంటిని కూడా సంపాదించుకోగలగాలి బ్రాహ్మణ అన్నవాడు. ఒక్క దానవనే కాదు, చూసింది చూసినట్టు కావాలి అని కోరుకోవడం కూడా ఈ కేటగిరీకే వస్తుందేమో కదా. అదే అన్నాను ఇందాక. సో దానిలోనే ఈ సీతాదేవి రావణాసురుడిని పెట్టాను నేను. అంతమంది ఆడవాళ్ళు ఉన్నా సరే సీతాదేవిని తెచ్చుకోవడం తనకి ఆ అష్టాంగంలో ఎంతో యోగం ఉన్నవాడే కదా రావణ బ్రహ్మ. ఆయనకి జయుడు కదా ఆయన. మరి ఎందుకు ఈ సీతమ్మ వారి మీద ఇంతమంది ఉన్నారు, ఆయన హరం అంతా నిండి. సనక సనందాదులు ఎప్పుడైతే శపించారో వారు 3 దుర్భరంగా వైర రూపకంగా ఉండేటువంటి జన్మలు కావాలా, లేకపోతే భక్తుడుగా ఉండి నీకు జన్మ కావాలా అంటే ఆ కాల వ్యవధానాన్ని తాళలేక వైరంగానే నేను త్వరగా వచ్చేస్తాను సన్నిధికి అని చెప్పి ఆ రకంగా దాన్ని పరివర్తన చేసుకుని శాపాన్ని ఈ రకంగా మార్పు చేసుకున్నారు కాబట్టి ఏదో రకంగా వారికి ఆ దుర్బుద్ధి వైర భక్తితో కాదు. అంటే కమింగ్ టు ద పాయింట్, దాది అపరిగ్రహం కిందకి వస్తుందా రాదా, అది డౌట్.
అంటే మామూలుగా అపరిగ్రహణము అంటే అది అది మామూలుగా పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్ అనేటువంటి మాట అంటారు. ఉమ్. పరదారాభిమర్శ అది మహాపాపంగా చెబుతారు. పరుల సొమ్ము ఆశించడం తెలుగులో అంతేనా? కాదు, వేరొక భార్యని పరదార పరదార. ఓకే. ఆహా. వేరొక భార్యని భార్యను నశించడం. నాగా అనుకోవడం, అటువంటి ఆలోచన అది రావడం మహాపాపం. అది రాక్షసులకు కూడా ఆ నియమం వర్తిస్తుందా? ఎందుకంటే ఈ నియమాలన్నీ జాతులు బట్టి కూడా ఉంటాయి. అది కూడా ధర్మంలో ఉంటుంది కదా. అతడు రాక్షసుడు. ధర్మం ధర్మమే. కాకపోతే రాక్షసులు అనేసరికి ఏమైందంటే వాళ్ళకి జాలి ఉండదు. ఉమ్. అందువల్ల మీరు కొంచెం జాలి నేర్చుకుంటారా అని చెప్పాడు విష్ణువు. ఉమ్. అంటే అపరిగ్రహము ఈ సాధనలో ఉంటాడు కదా. అష్ట సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఉమ్. ఏదో సందర్భంలో ఇంట్లో ఏదో ఒక వస్తువు తెలియకుండానే సంసారం పెంచుకుంటూ ఉండడం అనమాట. ఏదో పక్క వాళ్ళ ఇంట్లో అది బాగుంది అని చీరల మీద చీరలు కొనుక్కోవడం, హ్యాండ్ బ్యాగుల మీద హ్యాండ్ బ్యాగులు కొనుక్కోవడం, జోళ్ళ మీద జోళ్ళు కొనుక్కోవడం, 10 జతలు అలాగా. ఎంత లిమిటెడ్ గా ఉంటే అంత మంచిది. కానీ ఏదో చూసి చూడగానే వెంటనే అది గ్రహించడం వ్యామోహం అనొచ్చా గురుగారు? మమకారం పెంచుకుంది. వ్యామోహం మూలం దానికి. తద్వారా ఆ పరిగ్రహణం లేకుండా ఉండడం అపరిగ్రహం. పరిగ్రహణం లేకపోవడం అపరిగ్రహం. తీసుకోకపోవడం అనే మామూలుగా అర్థం. లిమిట్ లేకపోవడం అదే మీద పెట్టేసుకోవడం ఎక్కువగా, లెక్క లేకుండా, లిమిట్ లేకుండా, ఒక అవధి లేకుండా అలా వస్తుగ్రహణం ఉంటుంది కదా, అది దోషంగా చెప్తున్నాను. అది ఉండరాదు. అది కూడా ఎప్పుడుందో చూడండి. అహింస, సత్య, అస్తేజ, బ్రహ్మచర్య, అపరిగ్రహం 5వ దానిగా మన శాసన ప్రారంభం దీంతో అహింసతో ప్రారంభించాలి. గురుగారు, ఒక ధర్మ సందేహం. యమ నియమాలు అంటాము మనం, యమధర్మరాజు అంటాము. ఇప్పుడు తప్పిన వాటిని అంటే రక్షించేవాడు యమధర్మరాజు అనే పేరు వల్ల అలా వచ్చిందంటారా, లేకుంటే వేరే రకంగా ఏమన్నా? అంటే మామూలుగా యమము అన్నదానికి ఇక్కడ చేయవలసినది అని అంటారు దీంట్లో. అది కాకుండా యమయతి అనేటువంటి మాట ఒకటి ఉంది. అంటే వన్ హూ కంట్రోల్స్ అని. అంటే నిజానికి పాపం కర్మలన్నింటినీ కూడా కంట్రోల్ చేసి ఇలాగానే అలాగానే పంపించేవాడు ఆయనే కదా, ధర్మదేవత. అందుచేత ద వన్ యహ యమయతి సహ యమః. ఎవరైతే ఇలాగా వారి కర్మఫలాన్ని అనుసరించి కంట్రోల్ చేసి ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలో అలా ఉంచుతాడో వాడు యముడు. వాడినే కార్తాంతికుడు అని కూడా అంటారు. కార్తాంతికుడు దాని యొక్క అర్థం ఏంటో? కార్తాంతికుడు మనం చెప్పుకుందాంలేండి. మంచి ప్రశ్న చంద్ర వేసావు. కరెక్టే. ధర్మరాజు కాకుండా యమ ఎందుకు తగిలించాము అన్నది. నాకు ఇందాక నుంచి అదే డౌట్ గా ఉంది. యమ అంటే యమం అంటే కరెక్ట్ గా ఏంటి అర్థం అని అడుగుదాం అనుకున్నాను. చంద్ర గారు అడిగారు. చాలా థ్యాంక్స్ అండి. అది నాకు కూడా ఇందాక నుంచి. ధర్మరాజు అంటే సరిపోతుంది కదా దానికి యమ. అంటే యమము నియమనం చేయడం, అబ్జర్వేషన్స్ అనుకుని అంటాం మనం. దోస్ థింగ్స్ టు బి కంట్రోల్డ్ అని కొన్ని. అంటే కొన్ని చేయకుండా ఉండవలసినవి, కొన్ని చేయవలసినవి. ఓవరాల్ గా చెప్పుకోవాలి అంటే డూస్ అండ్ డోంట్స్ అన్ని చాలా సామాన్య పరిభాషలో మనం అనుకునేమాట. అంటే ఏమిటి? ఈ అష్ట అంగయోగాభ్యాసంలో మొట్టమొదటిది చేయవలసినవి, చేయకూడనివి తెలుసుకోవాలి. ఎవరికైనా సాధన అలాగే ప్రారంభం. పెద్ద పెద్ద వారి దగ్గర నుంచి అదే ప్రారంభం. అది వారు చెప్తున్నారనమాట. అహింస అన్నారు. అక్కడ చేయవలసినది
అంటే హింస చేయకూడదు అని అర్థం, అనే అర్థంలో మనం అర్థం చేసుకోవాలి యమము అది. సత్యము అంటే అసత్యం ఆడరాదు, అక్కడ ఆ సాధన చేయాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న యాక్చువల్లీ ఈ వీటన్నిటిలో మనం ఇప్పుడు అస్తేయము అనే దగ్గర ఇతరులకు చెందినవి ఏదైనా కానీ మనం ఆ, కావాలి అనుకోవడం ఆ దొంగిలించాలనుకోవడం అనేది అస్తేయము అన్నారు. అదే అంటే దీంట్లో అంతరార్థం అంటే ఇప్పుడు భగవంతుడు అంటే పరమాత్ముడు అనేది ఒకటి విషయం తెలిసినప్పుడు అది కానిది ఏదైనా ఉన్నది దాన్ని మనం కావాలనుకోవడం అనేది కూడా ఉంటుందంటారు. అవును, ఇప్పుడు పక్కవాడి దగ్గర నుంచి నేను ఒక విషయం తీసుకుంటున్నప్పుడు అంతా నారాయణ స్వరూపమే అనేటువంటి భావనతో నేను ఉన్నప్పుడు అది దొంగిలించడం కానే కాదు. కాదు కాదు అంత సాధన రాలేదు కదా ఇంకా నాకు. అందుకనే ఇప్పుడు మీరు ఒక మన సమూహంలో ఒక అద్భుతమైన పద్యం ఏదో చెప్పారు, లేకపోతే ఆ పద్యం రాయడానికి కావలసినటువంటి ఒక అందమైన ఆలోచన ఒకటి ఉంటుంది కదా, ఆ ఆలోచనతో పద్యం రాశారు. నేనేమో ఆ ఆలోచన తీసుకుని నేను వేరే చోట ఎక్కడికో నాదే అన్నట్లుగా చెప్పుకుంటున్నాను అనుకోండి. అది మరి ఎందుకోసం నేను చేస్తున్నాను? స్వీయ యశస్సు కోసం కదా. అంటే నేను మీకంటే భిన్నంగానే అనుకుంటున్నాను కదా, అంటే అహంకారం ఉన్నట్లేగా. ఎవరికైతే అహంత అన్ని చోట్ల ఉంటుందో అటు వాళ్ళు కూడా గొప్పవాళ్లే. నేను అనేది మీ యందు కూడా నేనుగా చూసుకుంటే ఇంకా నాకు అడ్డే లేదు. అలా కాకుండా నాకు ఈ సీమకే పరిమితమై ఉన్నాను కదా, అందువలన అహంకారం. అందుకనే శాస్త్రములందు అహంకృతి అహం స్ఫూర్తి అని 2 పదాలు చెప్తారు. అహంకృతి అనేది దట్ విచ్ ఇస్ ఎట్ ద లోయెస్ట్ లెవెల్, అంటే ఈ జీవాహంతగా ఉన్నటువంటిది. అహం స్ఫూర్తి అంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది అహం అహం అని. అందుకనే ఎవరో ఒక ఆమె ఏం చేయాలి స్వామి అని రమణ మహర్షి వారిని అడిగితే, నువ్వేం చేయక్కర్లేదు, నేను నేను అని జపం చేయన్నారట. నా బోటిగాడికి అది చెప్పారా? లేదు. ఎవరికి ఏం చెప్పాలో వారికి తెలుస్తుంది గురువులకు. అంటే వారికి ఆ మంత్రం ఇచ్చారు అంటే ఆ స్థితిలో వారు ఉన్నారని అర్థం. అంతటి పరిపక్వ స్థితిలో వారు ఉన్నారు కాబట్టి వారు నేను అంటే సాక్షాత్తు ఆ విశ్వమంతగా నేనుగా ఎవరైతే ఉన్నాడో అరుణాచలేశ్వరుడు వాడినే ధ్యానిస్తున్నట్టు అర్థం. ఆ వాడు ఎవరైతే ఉన్నాడో వాడు నేను కంటే భిన్నంగా లేడు, ఆ నేనే నేను అని. అది స్ఫూర్తి, అహం స్ఫూర్తి. అది రానంత వరకు అహంకృతి, అహంకారం. ఈ రెండిటికి మధ్యలో ప్రయాణం ఈ సాధన అంతా. అహం స్ఫూర్తిలో పర్యవసనం చెందుతుంది అంటారు పెద్దలు. ఎంతటో సాధన. చాలా గంభీరమైన విషయాలు చెప్పారు మాకు. థ్యాంక్ యూ. నిజంగా ఎంత అపూర్వమైన విషయాలో ఈ అష్టాంగ సాధన వింటూ ఉంటాం ఎప్పుడు, కానీ వీటిల్లోని ఇంత డెప్త్ అన్నది ఏ రోజు ఊహించలేదు కూడా. తెలుసేమో చదివిన వరకే తప్ప అంతరార్థం. అది మా రమ్య అంటుంది, థ్యాంక్స్ అమ్మా అన్నయ్య గారిని పరిచయం చేసావని. అది ఇన్నాళ్ళు నేర్చుకున్న శ్లోకాలన్నీ రివైండ్ చేసేసుకుంటోందిట. యూట్యూబ్లో ప్రతి చోట వెళ్ళి వింటోందిట. సంస్కృత్ ఛానల్ ఈజ్ లిటిల్ బిట్ క్లోజర్, బట్ మీలా కాదు, ఆపి విసర్గలతో ఆపేస్తున్నారు. అయ్యో బాబాయ్, ఎందుకు అంత థ్యాంక్స్ అంటే నాకేమీ రాదన్న విషయం నాకు తెలియవచ్చినందుకు అమ్మా అంటోంది. ఇన్నాళ్ళు ఏవో అవి నేర్చుకున్నాను ఇవి నేర్చుకున్నాను అంటున్నాను. ఓ మై గాడ్ అని మొత్తం అది కొంచెం రీసెర్చ్ బుర్ర. మా రమ్య ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్ని అక్కడితో ఆపద్దు దాన్ని. అది ఏమీ రాదన్న విషయం తెలిసింది అంటే నాకేదో గుర్తొచ్చింది. ఎవరో ఒక సైంటిస్ట్ హౌ మచ్ ఐ హ్యావ్ టు నో ఇన్ ఆర్డర్ టు నో హౌ లిటిల్ ఐ నో అన్నారు. అదే అంటారు. అంటారో చూడండి ఆ మాట. అసలు ఆ వాక్యంలోనే ఎంత భావగర్భితంగా ఉన్నటువంటి వాక్యం అది. నాకు ఏది తెలియదు అన్న విషయం తెలియాలంటే నాకు ఎంత తెలియాలి? ఎంత తెలిస్తే నాకు ఏమీ తెలియదు అన్న విషయం తెలుస్తుంది?
అయితే దాన్ని చెప్పేస్తాను. ఉందా లేదు అత్త చిట్టత ఉందా రమ్మి ఇంట్లో వెళ్ళిపోయిందా బయటికి? లేదు లేదు, ఇవాళ బయటకు వెళ్ళదు. ఇక్కడ ఉంది, మేడం మీద ఉంది. అంటే పూజ చేస్తుంది. వింటున్నాను వింటోంది రమ్య. వింటున్నాను ఇక్కడే. ఉన్నావేంటి? తరువాత తరగతిలో కలుద్దాము. అందరికీ సరే, నమస్కారం. నమస్కారం. శుభం శుభం. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.